అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా మన ఆంధ్ర స్పెషల్ పచ్చి పులుసుని రెడీ చేసుకుందామండి. పచ్చి పులుసులోకి ముద్దపప్పును కాంబినేషన్గా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కుక్కర్ని తీసుకుని అందులో 1 గ్లాసు కందిపప్పును తీసుకుని వేయించుకోవాలి. పప్పు చేసేటప్పుడు ఇలా పప్పును వేయించుకుని పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు వేగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు వాటర్ని వేసుకోవాలి. పప్పులో వాటర్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ రానివ్వాలి. ఫోర్ విజిల్స్ అయ్యి ఆవిరి తగ్గిన తర్వాత మనం పప్పును చూస్తే పప్పు చాలా మెత్తగా ఉడికిందండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముద్దపప్పు ఈ మాత్రం పలచగా ఉంటే బాగుంటుందండి. తినే టయానికి ఇంకా దగ్గర అవుతుంది. మనకు పప్పు సిద్ధమైపోయిందండి. ఇప్పుడు పచ్చి పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో నిమ్మకాయ సైజంత చింతపండుని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో 1/2 టీ స్పూన్ జీలకర్రని 4-5 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఎండుమిర్చిని నిప్పుల మీద కాల్చుకుంటే పచ్చి పులుసు ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేయించుకున్న జీలకర్ర ఎండుమిర్చిని రోట్లో వేసుకొని కచ్చాబచ్చాగా దీన్ని పొడి చేసుకుందాం. మీకు ఇష్టమైతే మిక్సీలో వేసుకుని బరక మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుందండి. ఒక గిన్నెలో కట్ చేసుకున్న ఆనియన్స్ని, రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా బెల్లాన్ని, మనం దంచుకున్న ఎండుమిర్చి జీలకర్రని కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చి పులుసు ఇలా చేతితో కలపడం వల్లే రుచిగా ఉంటుందండి. మనం నీరసంగా ఉన్నప్పుడైనా, అలసిపోయినప్పుడైనా, తక్కువ టైంలో వంట చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలను బాగా చేతితో నలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండు పులుపును కూడా వేసుకోవాలి. చింతపండు పులుపును బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇందులో తరిగిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటే మన పచ్చి పులుసు రెడీ. ఎంతో టేస్టీ అయిన అమ్మమ్మల కాలం నాటి పచ్చి పులుసుని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కేవలం 15 నిమిషాల్లోనే ముద్దపప్పు, పచ్చి పులుసు, మన ఇంట్లో ఉండే ఏదో ఒక నిల్వ పచ్చడి, ఈ మూడింటిని కలుపుకొని తింటే రోజు తినే దాని మీద ఒక ముద్ద ఎక్కువే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసు, ముద్దపప్పు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.